నమస్తే దోస్తుల్, ఇవాళ మనం క్యాబేజ్ కోడిగుడ్డు ఎప్పుడు చేద్దాం. ఇట్లా వండితే నచ్చనోళ్ళు కుమ్మేస్తారు చూసుకోరి. మొదుగాల కడాయిలా నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి జరేగినాక ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనాకులు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం బట్టి వేసుకోరి, కూరకు సరిపడా. అవన్నీ నూనె లేగేటట్టు కలుపుకోవాలి. అవి వేగినాక కోసి కడిగిన క్యాబేజ్ వేసుకోవాలి. అవన్నీ కలిసేటట్టు మంచిగా కలిపి మూత పెట్టి ఉడకనియాలి. ఓ 2 నిమిషాల తర్వాత మాడకుండా మళ్ళా కలుపుకోవాలి. క్యాబేజ్ సగం ఉడికినాక ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టాలి. ఓ ముచ్చట చెప్తా, పడుకునే ముందు క్యాబేజ్ ఆకులు కాళ్ళు, ఛాతీ మీద వేసుకుంటే తలనొప్పి సమస్య తగ్గుతుంది. ఓ 5 నిమిషాల తర్వాత క్యాబేజ్ మొత్తం ఉడికినాక అట్లా కొనాలకు జరుపుకొని మధ్యలో 3-4 గుడ్లు కొట్టుకోవాలి. ఇట్లా గుడ్లు మధ్యలో ఎందుకు కొట్టుకోవాలంటే గుడ్లు దబ్బును ఉడకనీకి, చూర చూర కాకుండా ఉండనీకి. ఎల్లో సొన పళ్ళగొట్టి మూత పెట్టి ఉడకనియాలి. ఓ 2 నిమిషాల తర్వాత కింద కూడా ఉడికేటట్టు కలుపుకోవాలి. మళ్ళోసారి గుడ్డు కూర మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. క్యాబేజ్ తినని పిల్లలకి ఇట్లా గుడ్డేసి పెట్టుర్రి, పక్కా తిని పెడతారు. మా చిన్నప్పుడు మా అమ్మ ఇట్నే పెట్టేది. ఇక గుడ్డు తినని వాళ్ళు క్యాబేజ్లో పెసర్లు వేసి ఎట్లా వండుకోవాలో మన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూసుకోరి. దోస్తుల్, మా అన్ని రకాల వంటకాలు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి. ఇక అంతా మంచిగా వేగినాక కొత్తిమీర ఆకులేసి పొయ్యి బంద్ చేసి దించుకునుడే. గంతే, క్యాబేజ్ కోడిగుడ్డు ఎప్పుడు తయారు. మీరు మరవకుండా ట్రై చేసి ఎట్లొచ్చిందో కమెంట్ చేయరి. నచ్చితే లైక్ కొట్టుర్రి. దోస్తులకు తప్పకుండా షేర్ చేయరి.